ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. విలువలతో కూడిన ప్రేమను మించిన స్నేహాన్ని తెలదన్నే కుటుంబ కథా చిత్రాలు తీయడంలో బొమ్మరిల్లు భాస్కర్ పెట్టింది పేరు. బొమ్మరిల్లు సినిమాతో ఈ డైరెక్టర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తర్వాత ఏ సినిమా చేస్తాడు, ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉండేది. అయితే అప్పుడే దేశముద్రు సినిమాతో స్టార్ గా ఎదుగుతున్న అల్లు అర్జున్ దొరికాడు. దేశముద్రు తర్వాత ఏ డైరెక్టర్ అయినా అల్లు అర్జున్ కి ఎలాంటి స్టోరీ చెప్తాడు. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన స్టోరీ విని అల్లు అర్జున్ కూడా యాక్సెప్ట్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి. సినిమా అంతా ఆల్మోస్ట్ ఒకే షర్ట్ లో ఉంటాడు అల్లు అర్జున్. సినిమా మొత్తం కృష్ణుడిలా నడిపిస్తూ కృష్ణ అనే క్యారెక్టర్ తో నడుస్తుంది. ఇకపోతే ప్రకాష్ రాజ్. పరుగు ప్రకాష్ రాజ్ విగ్ నచ్చిన వాళ్ళు 100లో 99% ఉంటారు. ఒకవేళ ఆ విగ్ నచ్చిన వాళ్ళలో 1% మీలో ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ చేయండి. పనిలేనివాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. అసలు పరుగు మూవీ హిట్టా ఫ్లాపా యావరేజా? ఒకవేళ హిట్ అయితే అది ఎవరి వల్ల అయింది, ఎలాంటి కండిషన్ లో హిట్ అయింది, ఏ కాంపిటీషన్ తో హిట్ అయింది? ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి జల్సా ఫిలిం ఆల్ టైమ్ డే 1 వీకెండ్ ఫస్ట్ వీక్ రికార్డులతో దుమ్ము లేపుతుంది. అండ్ అప్పటికే సినిమా రిలీజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఇక అప్పటికే తరుణ్ బలి దొంగలు ఫిలిం, సుశాంత్ కాళిదాసు, అల్లరి నరేష్, బొమ్మనా బ్రదర్స్, చందన సిస్టర్స్ ఈ అన్ని సినిమాలు ఆడుతూ ఉన్నాయి. అండ్ పరుగు సినిమా మే 1న రిలీజ్ అయితే 9 డేస్ కే కంత్రి సినిమా, 22 డేస్ కే బుజ్జిగాడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మంత్ దశావతారం సినిమా కూడా రిలీజ్ అయింది. ఇన్ని సినిమాల మధ్యలో కూడా ఒక సమ్మర్ కుండే పవర్ ఏంటో చూపెట్టింది పరుగు ఫిలిం. అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక రికార్డ్ అనే మాట వినిపించింది. అప్పటి వరకు థియేటర్ రికార్డ్స్ లాంటివి గంగోత్రి వంటి సినిమాతోనే పడ్డాయి. బట్ ఒక టెరిటరీలో అల్లు అర్జున్ పేరుపైన రికార్డ్ రావడం ఈ సినిమాకి చెందిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో దానికంటే ఎక్కువగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా బాగా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. దేశముద్రు చాలా పెద్ద హిట్ అవడంతో ఈ సినిమాకి బిజినెస్ చాలా ఎక్కువగా చేశారు. మరంతా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సినిమా అందుకుందా అంటే ఖచ్చితంగా అందుకుంది. కాకపోతే తెలుగు స్టేట్స్ లో చాలా చోట్ల మైనర్ లాసెస్ అయితే వచ్చాయి. ఓవరాల్ తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేకపోయినా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం బ్రేక్ ఈవెన్ అయింది. అండ్ ఆ బ్రేక్ ఈవెన్ అవడానికి కూడా 70-80 రోజులకి పైగా టైం అయితే తీసుకుంది ఈ ఫిలిం. సో అలా అల్లు అర్జున్ కెరీర్ లో గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముద్రు తర్వాత 5th హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. అలాంటి మూవీ రిలీజ్ అయ్యి 18 ఇయర్స్ కంప్లీట్ అవడంతో ఈ మూవీ డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 54th ఎపిసోడ్. ఇప్పటికే 53 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే ఏ టెరిటరీలో కూడా 1 crore షేర్ అయితే ఈ సినిమా అందుకోలేదు. అండ్ అన్ని చోట్ల నార్మల్ గానే ఓపెన్ అయింది. కంపేర్ చేయాలంటే హ్యాపీ సినిమాతో ఈక్వల్ గా ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది ఈ సినిమా. బట్ ఒక ఉత్తరాంధ్రలో మాత్రమే డే 1 to ఫుల్ రన్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో కూడా నడవడం వల్ల కావచ్చు. ఫస్ట్ నైజాం నుంచి చూసుకుంటే 50 లక్షల షేర్ మార్క్ ని అందుకుంటూ చాలా మంచిగా ఓపెన్ అయింది. బట్ దేశముద్రు నెంబర్ అయితే క్రాస్ చేయలేదు. ఇక ఆంధ్ర మొత్తం మీద మరో 70 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో డే 1 కలెక్ట్ చేసిన షేర్ 1.3 కోట్లకి చేరుకోగా క్రాస్ 2 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఇది జల్సా, కృష్ణ సినిమాల తర్వాత బెస్ట్ ఓపెనింగ్. అదే ఆ ఇయర్ మొత్తం మీద చూసుకుంటే జల్సా, కంత్రి, కృష్ణ, బుజ్జిగాడు సినిమాల తర్వాత దశావతారంతో ఈక్వల్ రేంజ్ లో ఉంది ఈ ఫిలిం. అండ్ చెప్పాలంటే ఇది బొమ్మరిల్లు రేంజ్ ఓపెనింగ్ అనే చెప్పాలి. సో అప్పటికి అల్లు అర్జున్ కెరీర్లో దేశముద్రు సినిమాదే నెంబర్ 1 ఓపెనింగ్. ఇక టాక్ కూడా పెద్దగా ఏమీ లేకుండా యావరేజ్ రేంజ్ లోనే రావడంతో ఫస్ట్ వీక్ కూడా సోసోగానే పర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా గమనిస్తే 7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన 8 నెలల్లో రిలీజ్ అయిన మస్కా ఫిలిం ఫస్ట్ వీక్ దీనికంటే 3 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేయడం. అసలు అప్పట్లో ఉన్న యంగ్ హీరోలందరి మార్కెట్ ఒకలాగే ఉన్నప్పటికీ కూడా కొంతమంది మార్కెట్ చాలా షాకింగ్ గా ఉండేవి. అండ్ ఈ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి. ఇక 10 కోట్ల షేర్ ని 2 వారాల్లో అందుకున్న ఈ ఫిలిం 15 కోట్ల షేర్ అందుకోవడానికి 1 మంత్ కి పైగా టైం అయితే తీసుకుంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ కి 30 రోజులు దాటి 100 రోజులు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 20 కోట్ల షేర్ మార్క్ అయితే అందుకోగలిగింది. సో ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 6.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ అల్లు అర్జున్ కెరీర్ లో దేశముద్రు తర్వాతి ప్లేస్ లో నిలవగా సీరియల్లో 2.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ క్లాస్ మూవీస్ తో కూడా మాస్ ఏరియాలో బొమ్మరిల్లు భాస్కర్ పవర్ ఏంటో చూపెట్టింది ఈ ఫిలిం. ఇక ఉత్తరాంధ్రలో 3.13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఉత్తరాంధ్రలో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ పోక్రీ సినిమాని కూడా మార్జిన్తో బీట్ చేసింది ఈ సినిమా.
సో అల్లు అర్జున్ కెరీర్లో టెరిటరీ రికార్డ్ అనేది వినడం అదే ఫస్ట్ టైం. ఇక ఈస్ట్లో 79 లక్షలు, వెస్ట్లో 72 లక్షలు, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణ 1.3 కోట్లు, నెల్లూరులో 76 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో ఆల్ టెరిటరీస్లో కోటి షేర్ మార్క్ అందుకోవడం అనేది అల్లు అర్జున్కి గగనంలా మారిపోయింది. అలా పరుగు మూవీ తెలుగు స్టేట్స్లో కలెక్ట్ చేసిన షేర్ 17 కోట్ల మార్క్ దాటిపోగా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి గాను మైనర్ లాసెస్ అయితే తెలుగు స్టేట్స్లో తప్పలేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో జరిగిన 1 crore బిజినెస్కి గాను 2.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం రెస్ట్ ఆఫ్ ఇండియా చాలా మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకొచ్చింది. అలా పరుగు ఫైనల్ రన్లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 20 కోట్లకి చేరుకోగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో పరిలోకి దిగిన ఈ సినిమా 1 crore ప్రాఫిట్తో ఓవరాల్గా అల్లు అర్జున్ కెరీర్లో 5వ హిట్గా నిలిచింది. మరి టాక్ రాకుండా సినిమా ఎలా హిట్ అయింది అంటే సినిమాలో ఉన్న కంటెంట్, మణి శర్మ సింగిల్ హ్యాండ్తో సినిమాని లేపడం, ఇంకా చాలా వరకు ప్లస్ పాయింట్స్ కలిసి వచ్చాయి. అండ్ ఆ జనరేషన్లో సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళు ఎవరూ కూడా ఈ సినిమాని హిట్ అనుకోరు. ఒక యావరేజ్ సినిమాగా మాత్రమే పరుగు అనేది వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఎందుకంటే బొమ్మరిల్లు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని ఈ సినిమా మ్యాచ్ చేయలేకపోవడం, సినిమా స్టార్టింగ్లో యావరేజ్ టాక్ని తెచ్చుకోవడం, ఇవన్నీ కలిసి అప్పటి ఆడియన్స్ మైండ్లో ఇది యావరేజ్గా గుర్తుండిపోతే సినిమాలో ఉన్న కంటెంట్ అండ్ బాక్సాఫీస్ నెంబర్లే సినిమాని హిట్గా నిలబెట్టాయి. అటు బొమ్మరిల్లు భాస్కర్కి కానీ ఇటు దిల్రాజ్కి కానీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయితే ఇవ్వలేకపోయాడు అల్లు అర్జున్. బట్ ఇదే ఇయర్లో కొత్త బంగారు లోకం సినిమాతో హ్యూజ్ ప్రాఫిట్స్ ని చూశారు దిల్రాజు. ఒక రకంగా చెప్పాలంటే దిల్రాజ్ గారికి 2008 అనేది లక్కీ ఇయర్ అండ్ గుర్తుండిపోయే మెమరబుల్ ఇయర్ కూడా. ఇక సెంటర్స్ విషయానికి వస్తే దేశముద్రు సెంటర్స్కి ఈ సెంటర్స్కి సంబంధమే లేదు. దేశముద్రు 129 సెంటర్స్లో 100 days కంప్లీట్ చేసుకుంటే ఈ సినిమా 40 థియేటర్స్లో మాత్రమే 100 days ని కంప్లీట్ చేసుకుంది. బట్ ఉన్న లిమిటెడ్ థియేటర్స్లో కూడా మంచి ఆక్యుపెన్సీతో రన్ అవడంతో ఓవరాల్గా హిట్ అనిపించుకుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాకి మేజర్ క్రెడిట్ మాత్రం మణి శర్మ గారికి ఇవ్వాల్సిందే. సాంగ్స్ అనేవి టీవీలో రిపీటెడ్గా టెలికాస్ట్ అవడంతో ఆడియన్స్కి కూడా బాగా ఎక్కేశాయి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి బాగా కదిలారు. ఇక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేనే మూవీని ఫస్ట్ వీక్ రాజమండ్రి కుమారి థియేటర్లో చూసా. వెళ్ళింది సెకండ్ షో. నమ్మవేమో కానీ సాంగ్ వచ్చేప్పటికే పడుకున్నా. సినిమా ఏం అర్థం కాలేదు. ఒక చిన్న పాయింట్ తీసుకుని సినిమా ఎలా తీసేశారు అనుకున్నా. బట్ తర్వాత టీవీలో చూసేప్పుడు మాత్రం సినిమా నాకు బాగా నచ్చింది. ఒక బొమ్మరిల్లు భాస్కర్ నుంచి ఎలాంటి సినిమా అయితే కోరుకుంటామో అలాంటి వాల్యూస్ ఉన్న సినిమా అనిపించింది. అండ్ ఈ రోజుకి కూడా చాలా ఇష్టమైన ఫిలిం. సాంగ్స్ లేకుండా పరుగు సినిమాని అసలు ఊహించుకోలేం. లిటరలీ మణి శర్మ మాత్రం తన మ్యూజిక్తోనే సినిమాని పైకి లేపారు. అల్లు అర్జున్ కెరీర్లో ఈ రోజుకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పరుగు ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏమో అయిపోయి వీడియో కాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మీ లవ్. థ్యాంక్ యూ.